ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ గుంటూరు జిల్లాలోని కంతేరుకు చేరుకున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా ప్రసారం చూద్దాం. అందరూ కూడా సహకరించాల్సిందిగా వచ్చిన దయచేసి అన్నం మీద ఎవరో పూలు తల్లవద్దు, సహకరించండి. దయచేసి అన్నం మీద ఎవరో పూలు తల్లవద్దు, దయచేసి అన్నం మీద పూలు తల్లవద్దు. దయాస్ కూడా ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నాము. దయాస్ ఖాళీ చేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. దయాస్ అందరూ ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నాము. సెక్యూరిటీ వాళ్ళు సహకరించవచ్చు. దయచేసి సెక్యూరిటీ వాళ్ళకి సహకరించండి. దయాస్ ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి సెక్యూరిటీ వాళ్ళు సహకరించండి. మన దేశం రైతులు, మన ముద్దు బిడ్డ, మన ఎన్నాళ్ళ చేస్తున్నటువంటి మన నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఊరు కానీ మన కష్టపడి అలవాటు ఉన్నారు. ఆయనకి చాలా స్వాగతం పలుకున్నాం. దయచేసి ఎవరో పూలు చల్లదు, దయచేసి ఎవరో చేతులు ఇచ్చి చేతులు రాజొట్టు సహకరించండి. సెక్యూరిటీ ఎవరో సహకరించండి. ఆయన ప్రతి నుంచి తిరిగి ఉన్నారు. దయచేసి సహకరించండి. దయచేసి అన్న చేతులు రాగవద్దు, దయచేసి అన్న చేతులు రాగవద్దు. అందరూ సమయంగా ఉండండి. ఎవరు అన్న చేతులు రాగవద్దు. మన ప్రీత నాయకుడు దేవుని ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దు పెట్టినటువంటి వైఎస్ నరసింహ గారి ఆశీస్సులతో మన జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నారు. కావున ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కూర్చున్నాం. మన ప్రీతమ నాయకురాలు అవిశ్వాసానికి మద్దతుస్తూ జైలు అడుగు వేస్తారంటూ ఆడబిడ్డ సుశీతానికి అలానే రాజశేఖర్ గారికి, అందరికి అమరానికి, ఆఖ్యానికి, అప్పేయడానికి అందరికీ స్వాగతం పలుకుతున్నాము. మేమున్నాం, జగన్ అంతా మేమున్నాంటూ మన జిల్లా ముద్దున్నటువంటి స్వాగతం పలుకున్నాము. రాజశేఖర్ గారిని ముద్దుకుంటాం. ఇంకా మన దయచేసి అందరికి సహకరించండి. ఇప్పుడు ఆవిష్కరించారు. ఇప్పుడే మన ప్రీత నాయకులు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మన ప్రీతమ ముద్దు బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించినారు. ఆమె రోడ్డు పైకి దయచేసి దయచేసి ప్రోగ్రాం మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాల్చేయవలసిందిగా చేస్తున్నాం.
ఇవాళ ఈ గ్రామంలో ఒకటి కాదు, రెండు కాదు, మూడు విగ్రహాలు ఈ గ్రామంలో పెట్టడమే కాకుండా, గ్రామంలో ఈ విగ్రహాలు పెట్టడమే కాకుండా గ్రామం అంతా కూడా ఇళ్లకు తాళాలు వేసినట్టుగా పనులన్నీ విడిచిపెట్టుకొని కష్టమనిపించినా కూడా పిల్లల్ని సైతం చంకన వేసుకుని నడవలేని వయసైన అవ్వ తాతలు ఈ నడి రోడ్డు మీదకి వచ్చి నిలుచుని వస్తూనే చిక్కటి చిరునవ్వుతో ఆప్యాయతను చూపిస్తూ ఆత్మీయతను పంచిపెడుతూ అనురాగాన్ని చూపిస్తున్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ఈ ఆప్యాయతలకు, ఈ ఆత్మీయతలకు, ఈ అనురాగానికి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇవాళ ఇంతటి ప్రేమ, ఇంతటి ఆప్యాయతల మధ్యలో ఎవరైనా ఇక్కడికి వచ్చి నిల్చుని ఈ ఆత్మీయతల మధ్యలో ఎవరైనా అడిగితే దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు అని ఇవాళ ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయి దాదాపుగా 2 సంవత్సరాల పైగానే అవుతా ఉన్నా ఇవాళకి ఆ దివంగత నేత ఎక్కడ ఉన్నాడు అన్న మాట వచ్చినప్పుడు గుండెను చూపించి మా గుండెల లోతుల్లో దివంగత నేత తమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తాను ఇంకా మా ప్రతి గుండెలోనూ బ్రతికే ఉన్నాడు అని ఇవాళకి గర్వంగా కూడా చెప్పే పరిస్థితి ఉంది అనంటే అటువంటి దివంగత నేత గురించి ఇవాళ నేను మాట్లాడాల్సి వస్తే రాముడి రాజ్యం అయితే నేను చూడలేదు, కానీ రాజశేఖరుని సువర్ణయుగం అయితే మనం అంతా కూడా చూశాము అని గర్వంగా కూడా ఇవాళకి చెప్పొచ్చు. సువర్ణయుగము అనంటే అది మనకు ప్రతిరోజు కనిపిస్తుంది, ప్రతిరోజు గుర్తుకు వస్తుంది. ఆ దివంగత నేత కూడా ప్రతిరోజు మనకు గుర్తుకు వస్తుంది. ఇక్కడ నుంచి 4 అడుగులు అటువైపు వేస్తే పొలాలు వస్తాయి. ఆ పొలంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం గుర్తుకొస్తుంది. బస్తా 1400, 1500 అమ్మిన రోజులు గుర్తుకొస్తాయి. ఇవాళ అదే రైతన్న బస్తా 720 రూపాయలకు మాత్రమే అమ్ముకునే పరిస్థితిలో ఆ రైతన్న నిలిచి ఉన్నప్పుడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి 5 సంవత్సరాల సువర్ణ యుగం ఆ ప్రతి రైతన్నకు గుర్తుకు వస్తూనే ఉంటుంది. ఇవాళ ఒక్క రైతన్నకే కాదు, ఇల్లు కట్టుకుంటున్న ప్రతి పేదవాడికి గుర్తుకొస్తుంది. నడవలేని వయసులోకి వచ్చిన ప్రతి అవ్వ, ప్రతి తాతకు గుర్తుకొస్తాడు. చదువుకుంటున్న ప్రతి పిల్లాడికి గుర్తుకొస్తాడు. ఆ చదువులు చదివిస్తున్న ప్రతి తల్లికి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం గుర్తుకు వస్తూనే ఉంటుంది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అప్పటికి ఇప్పటికీ తేడా ఒక్కసారి చూస్తే
ఒకే ఒక్క వ్యక్తి మనసు నిండా చేయాలి అన్న తపన తాపత్రయంతో పనిచేస్తే, ఆ ఒకే ఒక్క వ్యక్తికి ఒక ఆశయంతో ఆ వ్యక్తి పనిచేస్తే, ఆ వ్యక్తికి ఉన్న తపన తాపత్రయం చనిపోయిన తర్వాత కూడా ప్రతి గుండెలోనూ బతికే ఉండాలి అన్న ఆలోచనతో పనిచేసిన ఆ వ్యక్తిని చూసిన తర్వాత ఇవాళ ఈ రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నప్పుడు ప్రతి నోట కూడా ఒకే ఒక్క మాటే వినపడతా ఉంది. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే పరిస్థితులు ఈ మాదిరిగా ఉండేటివి కానే కావు అన్న మాట ప్రతి నోట కూడా వినిపిస్తా ఉంది. అటువంటి దివంగత నేత ఇవాళ లేడు అన్నప్పుడు బాధ అనిపిస్తుంది. తిరిగి రాడు అన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. నాన్న అంటే ఆయన పలికే పరిస్థితులు కూడా లేనప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ బాధ ఎప్పుడు అనిపిస్తుంది అని అంటే, ఆ దివంగత నేత రెక్కల కష్టం మీద ఇవాళ ఈ రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా ఈవేళ సోనియా గాంధీ గారు రాజ్యం ఏలుతున్నారు అని అంటే దానికి కారణమైన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి దివంగత నేత ఇవాళ తాను చనిపోయాడు అన్న సంగతి తెలిసి ఉంది. ఆ దివంగత నేత తిరిగి రాలేడు అన్న సంగతి కూడా తెలిసి ఉంది. అటువంటి ఆ చనిపోయిన వ్యక్తిని బతికి ఉన్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడని ఇదే కాంగ్రెస్ వారు, ఆ దివంగత నేత చనిపోయిన తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ దివంగత నేతను అప్రతిష్ట పాలు చేయడం కోసమని నైతిక విలువలన్నీ కూడా పక్కన పెట్టి చివరకు చంద్రబాబు నాయుడు గారితో కూడా కుమ్మక్కై వీరిద్దరూ కూడా కలిసికట్టుగా ఒక్కటై కుళ్ళుతో కుతంత్రాలు పన్ని ఇద్దరూ కలిసి కోర్టుల దాకా వెళ్ళి కోర్టుల్లో ఇద్దరు కలిసి కేసులు కూడా వేసి ఒక చనిపోయిన వ్యక్తిని ఆ దివంగత నేతను అప్రతిష్ట పాలు చేయడం కోసమని వాళ్ళ దగ్గర ఉన్న అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఇద్దరూ కలిసికట్టుగా ప్రజల సమస్యల్లో గాలికి వదిలేసి విలువలు విశ్వసనీయత అన్న పదాన్ని పక్కన పెట్టి ఇద్దరూ కలిసికట్టుగా రాజకీయాలు చేస్తూ ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది. చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇటువంటి అన్యాయమైన ఈ రాజకీయ వ్యవస్థను చూస్తూ ఉన్నప్పుడు. కానీ ఇక్కడ బాధ అనిపించిన ఈ గ్రామానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవాళ ఈ గ్రామంలో ఏ ఒక్కరికి నడి రోడ్డు మీదకి వచ్చి నిలుచుని ఉండవలసిన అవసరం ఏ ఒక్కరికి కూడా లేనప్పటికీ కష్టం అనిపించినా కూడా పిల్లల్ని సైతం చంకన వేసుకొని నడి రోడ్డన్న సంగతిని కూడా పక్కన పెట్టి అక్క చెల్లెమ్మల నడి రోడ్డు మీదకి వచ్చి నిలిచి ఆప్యాయతను చూపిస్తూ ఉన్నప్పుడు నడవలేని వయసు అయినా సరే ఆ అవ్వ తాతలు కష్టం అనిపించినా నడవడానికి కష్టపడే వయసు అయినా నడి రోడ్డున్న సంగతిని కూడా పక్కన పెట్టి వచ్చి నిలుచుని ఆత్మీయతను పంచిపెడుతూ ఉన్నప్పుడు పిల్లలు సైతం అన్నా నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకున్నా మేమంతా నీకు తోడుగా ఉన్నామన్నా అంటూ పిల్లలు సైతం ప్రేమాభిమానాలు చూపిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి ఆప్యాయతలకు ఇలాంటి ఆత్మీయతలకు ఇలాంటి అనురాగానికి ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ రుణాన్ని నేను తీర్చుకోలేని చెప్తున్నా.